విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం రాంపురం పార్టీ ఆఫీస్ నుంచి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ ఆనంద్ కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజల్ని మోసం చేస్తే అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా తిరగబడే రోజు రానే వచ్చిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి 100 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కిందన్నారు. దరఖాస్తుని మీ ద్వారా కలెక్టర్ గారికి పై ప్రభుత్వానికి కూడా పంపిస్తారు. మన 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అంతా కూడా కొన్ని ప్రత్యేకంగా సూపర్ 6తో పాటు 143 హామీ వాళ్ళ ప్రజలకి ఇవన్నీ కూడా మేము మా ప్రభుత్వం ఏర్పడగా చేస్తామని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చి సుమారు సంవత్సర కాలం ఇప్పటికీ ఒక పెన్షన్ అరవకర తప్ప మిగతా ఏ కార్యక్రమాన్ని కూడా అమలు పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా పంపించాం.